ఈరోజు అయితే వాల్గోస్ ఏమనుకుంటున్నారా, బట్టలు అయితే ఉతికి పెట్టుకున్నాను అనమాట. సో శారీస్ అయితే అంటే 3 రోజులు 3 కట్టడం అనేది జరిగిందనమాట. సో షాంపూలో పెట్టి వాష్ చేసుకున్నా మంచిగా. ఇదనమాట. ఎన్ని శారీలు కట్టినా చాలా ఎక్కువ రేటుది. ఇది వేలల్లోనే ఉంటుంది. ఇది కూడా వేలల్లో ఉంటుంది. కానీ అన్నిటికంటే లుక్ చూడండి, ఇది చాలా బాగా లుక్ ఇచ్చింది. ఇదైతే మీరు యూట్యూబ్లో చూసే ఉంటారు. చాలా చాలా బాగా మంచి లుక్ ఇచ్చింది అనమాట ఈ శారీ అయితే. ఈ శారీ మంచి లుక్ ఇచ్చింది అన్నిటికంటే. ఎంత చూడండి, అమృతే 100 రూపాయల చీర అని అమృత అంటారు కదా, అలాగనమాట. మంచి లుక్ వచ్చిందనమాట. మంచి లుక్. ఇది వేళ్ళలో చీర ఇది కూడా. కానీ వీటన్నిటికంటే మంచి లుక్ వచ్చింది ఈ శారీతో. మంచి లుక్ అంటే యూట్యూబ్ మీరు ఒకసారి చూడండి. మంచి లుక్ అంటే చాలా అఫేస్ లుక్ అనేది మంచి లుక్ అనేది వచ్చిందనమాట. నేనైతే ఇల్లు అంతా నీట్గా క్లీన్ చేసుకున్నాను అనమాట. నీట్గా ఇప్పుడైతే పండగకి అయితే నేనేమో సున్నాలు వేయలేదు, ముగ్గులు వేయలేదు, ఏమీ వేయలేదు. అంత నీట్గా చేసుకున్నా. ముగ్గులు సున్నాలు గట్ట అయితే ఏం వేయలేదు నేను. ఎందుకంటే శివరాత్రికి ఇల్లు ఇప్పేతుంది అనమాట. చూడండి ఇల్లు ఎలాగ అయిపోయిందో, మురికి తెరిసింది. అంత వర్షానికి మొత్తం కారేస్తుంది. లోపల కారదు కానీ బయట అయితే కారుతుంది అనమాట. అందుకని ఇంకా నేను ఇల్లు ఇప్పేది ఉన్నదని నేను రంగులు అయితే వేయలేదు. ఇల్లు ఇప్పేసిన వెంటనే రంగులు అయితే వేయడం అనేది జరుగుతుంది అనమాట. నా వాళ్ళ కోసం మీరు చాలా బాగా చూస్తున్నారు, నన్ను బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకొన్ని సపోర్ట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా రైస్ అయితే మన కోసం వెయిట్ చేస్తుంది. ఇదిగోండి చికెన్ అండ్ ములంకాళ్ళ కర్రీ, రైస్, వేడి రైస్ అనమాట. చికెన్ అయితే నిన్నటిది చికెన్ అండ్ నిన్నటి ములంకాళ్ళు. ఈరోజు రైస్ ఎస్పెషల్గా ఇప్పుడు వండింది అనమాట. సో మనం ఏం చేసినా సరే ఈటింగ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోవాలి కదా. అదే మన టార్గెట్, ఈటింగ్ వీడియోస్ అండ్ వాల్గూస్ కూడా కదా. కనబడుతుందా? ఇప్పుడు పక్క నుంచి కాఫీ కూడా పెట్టిస్తా. టీ పెట్టదా, కాఫీకి మనకి ఇది లేదు. వాటర్ ఉంది. కనబడుతుందా నీట్గా? చికెన్ అండ్ హాట్ వేడి రైస్ అనమాట. చూడండి పొగలు కొక్కుతుంది. వేడి రైస్ మీద రైస్ మాత్రం ఉండదు. ఎప్పటికప్పుడు అయిపోద్ది. కూర అయితే ఉంటుంది అనమాట. రాత్రిదైనా ఉంటుంది, మధ్యాహ్నందైనా ఉంటుంది. కానీ 2 రోజులు 3 రోజులు ఉండదు. అలా తినలేం కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుని. ఎంత బాగుందో చికెన్ అయితే.